Welcome back to Solution Education. This video is regarding important questions of auditing subject. This subject is a BCom 5th semester 3rd year students. It is useful all universities in Telangana state like Usmania, Kakatiya, Mahatma Gandhi, Palamuru, Telangana, Shatavahana universities. Let's comes to this subject. This subject have 5 units. In unit 1 important questions. Unit 1 important questions అనేది వీడియోలో ఓవరాల్గా 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెంట్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్. అండ్ సెకండ్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ అకౌంటెన్సీ. ఈ సబ్జెక్ట్కు ఓవరాల్గా వీడియోలో 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే యూనిట్ని మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ వన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇండిపెండెంట్ ఆడిట్. అండ్ ఫోర్త్ వన్ advantages and disadvantages of continuous audit. అండ్ ఫిఫ్త్ వన్ టైప్స్ ఆఫ్ ఆడిట్. యూనిట్కి వచ్చేసి ఈ ఓవరాల్గా ఈ 5 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో సెకండ్ యూనిట్కి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓవరాల్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వాట్ ఆర్ ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. ఈ యూనిట్లో ఈ 6 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇవి ప్రిపేర్ అవ్వండి, మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ వన్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ ఆడిటర్. And fourth one explain the provisions of Companies Act 2013 regarding appointment of auditors. And fifth one what is an engagement letter, explain its importance in the commencement of an audit. And sixth one explain the process of appointment and removal of a company auditor. ఈ 6 క్వశ్చన్స్ని యూనిట్కి మీకు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ యూనిట్లో ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటి మీద ఒకసారి ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. అండ్ సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్నల్ చెక్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. అండ్ ఫోర్త్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ ఆడిట్. And fifth one differences between auditing and investigation. Sixth one distinguish between ఇంటర్నల్ చెక్ వర్సెస్ ఇంటర్నల్ ఆడిట్. యూనిట్కి ఓవరాల్గా ఈ 6 క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఈ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వడమే కాదు ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో మీరు ఎటువంటి సందేహం అవసరం లేదు, డౌట్ అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ మీద మీరు వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వోచింగ్. సెకండ్ వన్ డిఫైన్ వోచర్, ఎక్స్ప్లెయిన్ ద పాయింట్స్ టు బీ నోటెడ్ వైల్ చెకింగ్ ద వోచర్స్. అండ్ థర్డ్ వన్ టైప్స్ ఆఫ్ వోచర్స్. ఈ ఫోర్త్ యూనిట్కి వచ్చేసి ఓవరాల్గా వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది 6 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 6 క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ వాచింగ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. And fifth one describe the procedure for watching of cash transactions. And sixth one ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈడిపి ఎన్విరాన్మెంట్. ఈ 6 క్వశ్చన్స్ అనేది యూనిట్కి సరిపోతాయి. ఈ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళు మీ ఎగ్జామ్ అయిపోయాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో ఏ విధంగా మీకు యూస్ఫుల్ అయిందని. అండ్ లాస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యూనిట్ 5th ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ వీడియోలో ఓవరాల్గా 8 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్స్. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ టు బీ అడాప్టెడ్ బై ద ఆడిటర్స్. అండ్ థర్డ్ వన్ compare and contrast verification and valuation of various assets and liabilities. ఈ క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ వన్ వాట్ ఈజ్ audit committee, discuss the role of audit committee in a company. And fifth one explain the process of verification and valuation of various assets and liabilities during an audit. And sixth one define audit report, discuss the points to be considered while preparing the audit report. ఈ యూనిట్కి ఈ 8 క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి.
అండ్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మీకు నిజంగా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ మీకు క్లారిటీ కూడా వస్తుంది ఈ వీడియో చూడడం ద్వారా. అండ్ 7th వన్, స్టేట్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. అండ్ 8th వన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ బిజినెస్ రిపోర్ట్. ఈ 8 క్వశ్చన్స్ అనేది ఈ యూనిట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో చివరి వరకు మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు నిజంగా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ if you prepare these questions perfectly, you will definitely pass and get O grade also. And no doubt on this question definitely comes in final exams. And thanks for watching. Don't forget to subscribe, like, share, comment the videos. The best for your exam.